అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు మా మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న ఫీల్ మాత్రం ఒక్కటే. చిన్న గాయానికి ఎంత కంగారు పడుతుంది. లోపల పాజిటివ్ ఒపీనియన్ ఉంది, కానీ బయటపడ్డానికి ఈగో అడ్డొస్తుంది. నేను పాజిటివ్గా మధు విషయంలో బిహేవ్ చేయలేదని కాస్త బాధపడింది, కానీ నా బాధ చూసి చెలించిపోయింది. ఇప్పుడెలా ఉంది? ఫస్ట్ ఎయిడ్ చేసావుగా, పర్వాలేదు. మనసులో ఎవరి అభిప్రాయాలు వాళ్లకున్నా బాధలో మాత్రం ఇద్దరు ఒకటే. థ్యాంక్స్. ఫార్మాలిటీస్ వద్దని నువ్వే అని మర్చిపోయినట్టున్నావు. ఇప్పుడేం చేద్దాం? లోపలికి వెళ్దామంటే సెక్యూరిటీ ఉన్నాడు. యక్ష ప్రశ్నలు వేసి వేధిస్తాడు. లోపలికి వెళ్ళకపోతే పని కాదు. వెళ్ళావే అనుకో, నీ ప్రయత్నం మళ్ళీ మొదలు పెడితే ఇందాక వాడినెవరినో కొట్టుకు తీసుకుపోయినట్టు మనల్ని కొట్టుకు తీసుకెళ్తారు. పైగా ఆ సుదర్శను నిప్పు అంటున్నారు. అయినా ధైర్యం చేస్తే మన తుప్పు వదలగొడతారు. ఓడు నిప్పైతే ఇంకొక పప్పుగాడు దొరక్కపోడా? దొరక్కపోతే కటకటాల్లో చేరి కాపడం పెట్టుకోవాల్సి వస్తుంది. నిన్ను వెంట పెట్టుకు రావడం అంటే పిల్లిని చంకలో పెట్టుకుని వచ్చినట్టే. పక్కన చేరి తూ తూ పిట్టలాగా ఎప్పుడు ఏదో ఒక అపశకునమే మాట్లాడతావు. అరే, అపాయంలో ఉన్నప్పుడే ఉపాయం గురించి ఆలోచించాలి. ప్రయత్నం మానుకుంటే ఫలితం దక్కదు. ఆ అన్నీ తెలిసి ప్రయత్నం చేస్తే మక్కెలు విరక్కొట్టడం తప్ప మరొక ఫలితం ఉండదు. ఇప్పటికే నడుములు కలుక్కుమన్నాయి, అది చాలదా? ఏయ్, భయపెట్టకు. నడువు నొప్పికి భయపడి వెనక్కి తగ్గితే మనం నట్టేట మునగాల్సొస్తుంది. అది సెటిల్ అయిపోతుంది. మన బతుకు రోడ్డు పాలైపోతుంది. నువ్వు అడ్డు పుల్లలు వెయ్యకుండా నేను చెప్పినట్టు చేయి. ఏం చేయమంటావు? మెల్లగా ఆ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళు. నవ్వుతో మాట్లాడి వాణ్ణి డైవర్ట్ చేయి. టైం చూసి నేను లోపలికి దూరిపోతాను. చెరువులో గాలం వేస్తే ఏదొక చేప పడక తప్పదు. అలాగే లోపలికెళ్ళి ప్రయత్నం చేస్తే ఎవడో ఒకడు తగలక తప్పదు. ఏం మాట్లాడమంటావు? ఏదో తోచింది మాట్లాడు. ప్రతిదీ నేనే చెప్పాలా? ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ గార్డ్. వాణ్ణి బుర్టీ కొట్టించలేవా? పద, ట్రై చెయ్. పొద్ద సౌమ్య. వెళ్ళు 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 సౌమ్య. సరే సరే వెళ్ళు. హలో, ఎవరండి మీరు? ఏం కావాలి? ధనుంజయ్ గారు ఉన్నారా? ధనుంజయ్ గారా? ఆ పేరు గల వాళ్ళు ఈ ఆఫీస్లో ఎవరు లేరండి. ఇది ఫోరెన్సిక్ ల్యాబే కదా? అవును. మరి ఇందులోనే పని చేస్తున్నానన్నారే, ల్యాబ్ రిపోర్ట్స్ అవి తయారు చేస్తుంటారు. నాకు తెలిసి ఆ పేరు గల వాళ్ళు ఈ ఆఫీస్లో లేరు. మీరు చెప్పే పేరు కరెక్టేనా? అది నాకు ఈ మధ్యనే పరిచయము. ఎర్రగా పొడుగ్గా ఇన్షర్ట్ చేసుకొని ఉంటారు. చాలా స్టైల్ గా ఉంటారు. క్లాసిక్ గా మాట్లాడుతుంటారు. మీరు చెప్పేది జనార్దన్ గారి గురించా? పేరు ఐడియా లేదండి. పేరు సరిగ్గా ఐడియా రావడం లేదండి. అదిగో అదిగో అక్కడ ఉన్నారు చూసారా, సేమ్ అలాగే ఉంటారు. అక్కడ ఎవరు లేరు కదండి. ఉన్నారండి, కొంచెం దగ్గరికి రండి, చూపిస్తాను. ఎవరు లేరు కదండి. అదిగో అక్కడ.
ఇవన్నీ ఫిల్ చేయాల్సిన రిపోర్ట్స్. పెన్సిల్తో రాసినవి టైప్ చేసి రిపోర్ట్స్ అప్లోడ్ చేయాలి. ఇవి ఇంకా ప్రాసెస్లో ఉన్న అప్లికేషన్స్. రిపోర్ట్స్ తయారవుతున్నాయి. అవి రాగానే ఇవి కూడా టైప్ చేసి డేటాబేస్లో ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మెయిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. ఎలా అయినా ఆ ఫైల్ మీద నెగిటివ్ అని రాయాలి. అదే ఈ అమ్మాయి టైప్ చేస్తుంది. ఫైనల్ రిపోర్ట్ అదే వస్తుంది. కానీ ఎలా రాయడం? చెప్పండి సార్. అలాగే సార్, వస్తున్నాను. భగవంతుడా, నువ్వున్నావు, నా పక్షానే ఉన్నావు. గొప్ప అవకాశం కలిగించావు. దీన్ని నేను యూటిలైజ్ చేసుకోకపోతే నా బతుకే వేస్ట్. ఎవరండి మీరు? ఇక్కడేం చేస్తున్నారు? చెప్పండి, ఎవరు? అది అది ఏం చేస్తున్నావు ఇక్కడ? మిమ్మల్ని, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? అది అది సెక్యూరిటీ, సెక్యూరిటీ, పట్టుకోండి, సెక్యూరిటీ. నన్ను ఒకసారి వెళ్ళనివ్వండి. వెళ్ళడానికి కుదరదండి. మీరు కరెక్ట్గా అతను ఎవరో చెప్పాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే లోపలికి పంపిస్తాను. నేను వెళ్ళకుండా ఎలా పర్మిషన్ వస్తుంది? నాకు అదంతా తెలియదండి. ముందు ఎవరో కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోరండి. సౌమ్య, సౌమ్య, ఆగమ్మా. సౌమ్య, సౌమ్య, ఆగమ్మా. సెక్యూరిటీ, పట్టుకో, పట్టుకో. చేతికి అందినట్టే అంది జారిపోయింది. కాస్తలా మిస్ అయింది. బా, లేకపోతే ఆ రిపోర్ట్ మారిపోయేది. జనని బతుకు బజారు పాలయ్యేది. జనని బ్రతికేమో కానీ మన బ్రతుకు బజార్ పాలయ్యేటట్టుంది. బా, నీకు సమయం సందర్భం లేదా? ఎప్పుడు నా మాటలకి సెటర్లు వేయడం తప్ప. ఏయ్, అక్కడున్నారా? ఆగండి. సౌమ్య, పద. వెళ్ళవే. సారీ మధు, ఏదో కంగ్రాట్స్ చెప్దామంటే ఫ్రెండ్తో కలిసి మీ ఇంటికి క్యాజువల్గా వచ్చాను.
మీ ఇంట్లో జరిగింది జస్ట్ క్యాజువల్ గా మన క్లాస్మేట్స్ తో మాట్లాడాను. వాళ్ళు దాన్ని నీకు అగైనెస్ట్ గా ఇష్యూని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. నోటీస్ బోర్డ్ నేను కూడా చూశాను. ఒళ్ళు మండిపోయింది. నాకే అలా అనిపిస్తే నువ్వెంత హట్ అయి ఉంటావు, నీ మనసు ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోగలను. ఆ పని ఎవరు చేశారో తెలియదు, కానీ తెలిస్తే తాట తీసేదాన్ని. అంత దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళని అస్సలు ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఏదైనా విషయం బయటికి రావడానికి నేను కూడా కారణమయ్యాను కాబట్టి సారీ చెప్తున్నాను మధు. ఇట్స్ ఓకే రమ్య, దాంట్లో నీ తప్పే ఉంది చెప్పు. నువ్వు అన్నట్లు నాకు ఆ పని చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలనుంది. ఆ తప్పు చేసిన వాళ్ళెవరో తెలిస్తే టిట్ ఫర్ టాట్ ఇస్తాను. క్యాంపస్ మొత్తం ఉరికించి కొడతాను. నాకు లేని సమస్య వాళ్ళకెందుకు? నేను ఇన్సల్ట్ ఫీల్ అయితే వాళ్ళకొచ్చి ప్రాఫిట్ ఏంటి? సాడెస్ట్ ఫెలోస్. గట్టిగా బుద్ధి చెప్పినప్పుడు గాని నేను పడ్డ బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. సరే 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 వదిలే. బ్యాడ్ టైం, ఫర్గెట్ ఇట్. మెయిన్గా ఇప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, దేనికి? రేపు చిన్న పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు కూడా అక్కడికి రావాలి. కాస్త ఈ ఫీల్డ్ నుంచి బయటికి రావచ్చు, జరిగింది మర్చిపోవచ్చు. పార్టీ ఇస్తున్నావా? దేనికి? ఎనీథింగ్ స్పెషల్? ఎస్, స్పెషలే. చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను. పార్టీలో అనౌన్స్ చేస్తాను. నువ్వు ఖచ్చితంగా రావాలి. సారీ రమ్య, పార్టీలకి వాటికి నేను అటెండ్ అవ్వడం అమ్మకి ఇష్టం ఉండదు. నాకు పార్టీలో పార్టిసిపేట్ చేసే మూడ్ లేదు. అమ్మ కూడా పర్మిషన్ ఇవ్వదు. అలా అంటే ఎలాగే? ప్లీజ్, నువ్వు తప్పకుండా రావాలి. సారీ చెప్తున్నాను కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఎంజాయ్ చేయండి. మధు, కావాలంటే ఆంటీతో నేను మాట్లాడతాను. నో నో, అమ్మని కన్విన్స్ చేసే ప్రయత్నాలు ఏం చేయకండి. తన హెల్త్ కూడా బాగాలేదు. నేను తన పక్కన ఉండడం చాలా ముఖ్యం. అదేంటే మధు, నువ్వు మన క్లాస్మేట్వి. పార్టీలో నువ్వు లేకపోతే ఎలా? మన బ్యాచ్ అందరూ వస్తున్నారు. అవును మధు, నువ్వు రావాలి తప్పకుండా. ఇది మన క్లాస్మేట్స్ పార్టీ. ప్లీజ్ మధు. మీరు చెప్పేది కరెక్టే, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. పైగా సిచ్యువేషన్ అంత కోఆపరేటివ్గా లేదు. నేను ఇలా అంటున్నానని బాధపడొద్దు. మీరేమనుకోకండి. ప్లీజ్ మధు, ప్లీజ్. ఏ ఒక్కసారికి రా మధు. నన్ను బలవంతం చేయకండి ప్లీజ్. పదవే. మధు మధు, మధు ప్లీజ్ వినవే ఒకసారి. వినవే, ప్లీజ్. మధు, మధు ఆగవే. ఒప్పుకోట్లేదేంటి ఇది? నిన్న జరిగిన దాని గురించి చాలా డిసప్పాయింట్ అయినట్టుంది. అలాగని వదిలేస్తానా? ఎలాగైనా దాన్ని పార్టీకి రప్పిస్తాను. అది వస్తుందనే నమ్మకం నాకైతే లేదు. చూస్తా, అది చూస్తా. ఇదిగో నీ కర్చీఫ్. నేను వద్దన్నానుగా. ఇవ్వడం నా బాధ్యత అన్నాను కదా. నేను తీసుకోను. అది నీది, నీ ఇష్టం. ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాట్లేదు. నేను వద్దంటున్నా. నాది కాదు అనుకునేది నా దగ్గర ఉంచుకోలేను. అలా ఉండకూడదు కూడా. నీది ఎప్పటికీ నీదే. అయ్యయ్యో, ఏమైందిరా తమ్ముడు? ఆ కాలిక కట్టేంటి? అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు నా మీద కోపం నీ మీద వెళ్ళబుచ్చారా ఈ మందా? అక్క, అది వాళ్ళ కడుపులో కోపం కసి నీ కాలి మీద చూపించారా? ఆ మధుని నా కూతురే నువ్వు ఒప్పుకోలేదని కసిగా నీ కాలి మీద ఏమైనా ఎత్తేశారా? ఇప్పుడే ఏదో చిన్న పని మీద అలా బయటికి వెళ్ళాను. నేను లేని టైం చూసి నీ మీద అక్కసు వెళ్ళగక్కారా? నువ్వేం మాట్లాడకపోయినా నాకు అర్థమైపోయిందిరా.
అదిగో ఆవిడ గారి చూపులోనే అంతా అర్థమైపోయింది. చూడు, నన్ను మింగేస్తాను అన్నంత కోపంగా ఎలా చూస్తుందో. నీ కాలు విరగ్గొట్టింది కాక కాల్చి బూడిద చేస్తాను అన్నట్టుగా ఎంత తీక్షణంగా చూస్తుందో చూడు. ఒరే, నేను లేని టైం చూసి నీ కాలు విరగ్గొట్టింది. నువ్వు లేని టైం చూసి నా ప్రాణాలే తీస్తుందేమో. అక్క, ఎందుకు అలా నోరు పారేసుకుంటావు? అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా ఎందుకు ఏది తోస్తే అది మాట్లాడేస్తావు? ఈ దెబ్బ జనని వల్ల తగిలిందని నీకు నేనేమైనా చెప్పానా? వివరంగా నన్ను అడగడం మానేసి వాళ్ళ మీద విరుచుకుపడతావెందుకు? నా కాలికి తగిలిన దెబ్బకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. గడప తగిలింది, గోరుగుచ్చుకుంది, గాయమైంది. మీరెవ్వరూ ఇంట్లో లేకపోవడం వల్ల తనే నాకు ఫస్ట్ ఎయిడ్ చేసింది. సాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పడం పోయి నిందలేయడం భావ్యం కాదక్కా. కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళని అనరాని మాటలంటే పాపం తగులుతుందక్కా. అందరినీ తప్పుగా చూడ్డం కాస్త తగ్గించుకో అక్క. అయ్యయ్యో, తప్పుగా చూడవేంట్రా? నీకు దెబ్బ తగిలిందని నీ మీద ప్రేమతో కంగారులో అలా మాట్లాడాను. అంత మాత్రానికి నువ్వు నన్ను నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదురా. నేను నెగిటివ్గా చూడడం లేదక్కా, పాజిటివ్గా చెప్తున్నాను. నువ్వు కూడా ముందు పాజిటివ్గా చూడటం నేర్చుకో. ప్రతి తప్పుకి అవతలి వాళ్ళని బాధ్యుల్ని చేయడం అంత మంచిది కాదని చెప్తున్నాను. సరేలేరా, ఏదో ఆదుర్దాలో అయ్యో పాపం తమ్ముడు అన్న ప్రేమతో గబగబా నాలుగనేశాను. చిన్న విషయానికి నువ్వు నాకు అంత క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రా సౌమ్య, ఈ మధ్య నేనన్నా నా ప్రేమన్నా అందరికీ తప్పైపోతుంది. నేనే ఓ తప్పుడు దానిలా కనిపిస్తున్నాను. వాట్ రమ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు? అలా ఎలా రానంటే ఎలా కుదురుతుంది? ఎలాగోలా ఒప్పించాల్సింది కదా. నేనేం చేయను ధీరజ్. పార్టీకి రమ్మని ఎన్నో రకాలుగా బతిమాలాను, చాలా రకాలుగా ట్రై చేశాను. కానీ మధు రావడం ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. పైగా వాళ్ళమ్మ పర్మిట్ చేయదు అని అంటుంది. మీ మమ్మీ నేను ఒప్పిస్తాను అంటే నో, నాకే ఇంట్రెస్ట్ లేదు, నా రిక్వెస్ట్ ని తోసిపుచ్చింది. దాన్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. నో 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 నో, అది రానంటే ఇంట్రెస్ట్ లేదంటే మనం వదిలేస్తావా? ఎలాగైనా పార్టీకి రప్పించాలి, వచ్చేలా చెయ్యాలి, వచ్చి తీరాల్సిందే. అది రాకపోతే ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అవుతుంది. మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? నేను చేసిన ప్రామిసెస్ అన్నీ ఏమైపోతాయి? రేపు మన ఫ్యూచర్ ఏమైపోతుంది? నీ కోపం ఎలా తగ్గుతుంది? ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది? నువ్వు చెప్పేది నిజమే, కానీ తను రాను అని మొండికేస్తే నేనేం చేస్తాను చెప్పు? ఏం చేస్తాం, ఎలా చేస్తాం అని మనం డ్రాప్ అయిపోతే మనకి వాల్యూ ఏముంటుంది? మన ప్రెస్టేజ్ ఏమైపోవాలి? దాన్ని రప్పించాలి. నేను అదే అనుకుంటున్నాను, కానీ నాకేం తోచడం లేదు. నీకేమైనా ఐడియా వస్తే చెప్పు. గుడ్, అలా అన్నావు, బాగుంది. నేను చెప్పినట్టు చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను. నా ప్లాన్ ఫాలో అవ్వు, తప్పకుండా అది పార్టీకొచ్చి తీరుతుంది. చెప్పు. ప్లాన్ అర్థమైంది కదా? పో
పర్ఫెక్ట్గా అర్థమైంది. ఈ సెకండ్ నుంచి నేను అదే పనిలో ఉంటాను. ఓకే, గో అహెడ్. ఓకే, బాయ్ ధీరజ్. ఏమైందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? డిఎన్ఏ రిజల్ట్స్ మార్చే నీ ప్రయత్నం ఏమైంది? లేదురా, ప్రస్తుతానికి మన టైం బాలేదు అనిపిస్తోంది. రాహువో కేతువో పట్టి పీడిస్తున్నారు అనిపిస్తోంది. ఏ పని సక్సెస్ కావడం లేదు. ప్రతి ప్రయత్నానికి నెగటివ్ రిజల్ట్సే వస్తున్నాయి. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చే ప్లాన్ అంత ఈజీ కాదనిపిస్తోంది. ఏం చేయాలో నీ బుర్రకి తట్టడం లేదురా. నరాలు చిట్లిపోతున్నాయి. అయితే ఎలా మమ్మీ? ఏంటోరా, నా ప్లాన్ మీద నాకు నమ్మకం పోయింది. నీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఆ మధుని ఏదో చేస్తాను, ఎందులోనో ఇరికిస్తాను అన్నావు కదా, దాని రిజల్ట్స్ ఏంటి? నువ్వేం వరీ అవ్వకు మమ్మీ. నా ప్లాన్ ఫెయిల్ అవ్వదు, అవ్వనివ్వను. ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాను, సక్సెస్ అవుతాను. నా సక్సెస్ ని నీకు గిఫ్ట్ గా ఇస్తాను. కాకపోతే కాకపోతే ఏంట్రా? నీ సపోర్ట్ నాకు కావాలి మమ్మీ. నా సపోర్ట్ ఆల్వేస్ నీ వెంటే ఉంటుందిరా. చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేస్తాను. రిస్క్ ఏం లేదు మమ్మీ. రేపు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటావు. వాచ్ డాగ్ లాగా ఇంట్లో వాళ్ళందరినీ ప్రతి క్షణం కనిపెడుతూ ఉంటావు. నా ప్లాన్లో పార్టిసిపేట్ అయ్యి నాకు సపోర్ట్గా నిలబడు చాలు. డెఫినెట్ గారా. నేను నిన్ను సపోర్ట్ చేయకపోతే ఇంకెవరిని సపోర్ట్ చేస్తాను? ఈరోజు మా క్లాస్మేట్స్ అందరికీ నేను చిన్న పార్టీ అరేంజ్ చేశాను. మధు రాకపోతే మనసుకి బాధ అనిపిస్తుంది, అందుకే అడుగుదామని వచ్చాను. మిమ్మల్ని కూడా దాన్ని పంపించమని అడుగుదాము అనుకుంటే మీరేమో దాని ఫాదర్ కాదు. తను నన్ను ఫాదర్ గానే ఫీల్ అవుతుంది.